స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎన్నికలను వెంటనే నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు సూచించినట్లుగా తెలుస్తుంది. ఈ అంశంపై హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కొందరు మంత్రులతో సీఎం చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలకు వెళ్లడమే మంచిదని ఎక్కువ మంది మంత్రులు అభిప్రాయపడ్డారని పార్టీ వర్గాలు తెలిపాయి. రిజర్వేషన్లను 42% పెంచేలా వెంటనే జీవో జారీ చేసే దిశగా కసరత్తు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియపై స్పష్టత తీసుకుని 3-4 రోజుల్లో మరోసారి సీఎం మంత్రులు సమావేశమై ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ల బిల్లులను గవర్నర్కు పంపినా ఇంతవరకు ఆమోదం పొందలేదు. గతంలో పంపిన బిల్లులపై కేంద్రం నుంచి కూడా స్పందన లేదు. బిల్లుల ఆమోదానికి బీజేపీ రాజకీయ కారణాలతో సహకరించిందని, ఎన్నికలను వాయిదా వేయడం వల్ల ఉపయోగం ఉండదని కొందరు మంత్రులు చెప్పినట్లుగా సమాచారం. బిల్లుల ఆమోదంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించినట్లుగా సమాచారం. ఒకవేళ న్యాయపరమైన అవరోధాలు ఎదురైతే పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ చర్చించారనే సమాచారం. చట్ట ప్రకారం రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని సీఎంకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్లుగా సమాచారం. బీసీ రిజర్వేషన్లపై శాసనసభలో ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్లు 90 రోజులుగా ఆమోదించాలనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూస్తే ఎలా ఉంటుందని సీఎం అడిగారని నేతలు తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఈ నెలాఖరులోగా ఎన్నికలకు వెళ్లడమే మంచిదని మంత్రులు సూచించారని తెలుస్తుంది. ఇక చివరకు సీఎంకే నిర్ణయం వదిలేసినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ ఇవ్వలేని పక్షంలో మరింత గడువు కావాలని హైకోర్టును ప్రభుత్వం కోరాల్సి ఉంటుందనే దానిపైన కూడా చర్చించారని సమాచారం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎన్నికలను వెంటనే నిర్వహించాలని రేవంత్ రెడ్డికి మంత్రులు సూచించినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి కిరణ్? వరలక్ష్మి, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగు వేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులతో స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై కూడా ముఖ్యమంత్రి సుదీర్ఘ చర్చలు అయితే జరిపినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ అధికారులకు వచ్చి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే పాలన అంటే గ్రామాలకు సంబంధించి ఆశావాహులు చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా అంటే సెకండ్ కేడర్ సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి మంత్రులతో ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కావచ్చు, అభివృద్ధి విషయాలకు సంబంధించి అధికారుల దగ్గరికి వెళ్లే క్రమంలో ప్రోటోకాల్ విషయంలో అంటే ఏం చెప్పుకోవాలనేటువంటి ప్రోటోకాల్ విషయంలో కూడా కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని కూడా ఇప్పటికే మంత్రులకు సూచించినట్టుగా తెలుస్తోంది. ఆ మేరకు రాష్ట్ర అంటే గ్రామాల స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను గ్రౌండ్ లెవెల్లో పరిశీలించినటువంటి జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే సెప్టెంబర్ 30 లోపు హైకోర్టు గడువు ముగియనుంది. ఎందుకంటే సెప్టెంబర్ 30 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత గడువు కోరేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 10 రోజుల గ్యాప్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశాలు లేదు కాబట్టి కొంత న్యాయ నిపుణులతో చర్చించి కొంత గడువు కోరేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే 42% రిజర్వేషన్లకు సంబంధించి గవర్నర్ ఇంకా ఆమోదం తెలిపేది ప్రక్రియ ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వమే 42% రిజర్వేషన్లకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేలా కూడా ఒక న్యాయ నిపుణులతో కూడా చర్చించే అవకాశం ఉందని చెప్పొచ్చు. న్యాయ చిక్కులు ఎదురైతే కనుక అంటే పార్టీనే కాంగ్రెస్ పార్టీనే బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి అమలు చేసేటువంటి చర్చలు కూడా జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత ముందడుగు వేసినట్టుగా తెలుస్తా ఉంది. రాష్ట్ర మంత్రులు కూడా ఒత్తిడి తెస్తున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచినటువంటి నేపథ్యంలో ఇంకా 3 ఏళ్లు గడువు ఉంటుంది. అంటే రోజులు పెరుగుతున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చేటువంటి ఛాన్స్ ఉందని కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రులు
మంత్రులు సీఎంతో చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, ప్రస్తుతం అయితే యూరియా కొరతకు సంబంధించి కావచ్చు, అభివృద్ధి విషయంలో కూడా కొంత ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంటే ముందు ఇంకా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తేనే బాగుంటది అనేటువంటి అభిప్రాయాన్ని ఇటు రాష్ట్ర మంత్రులు అయితే సీఎం కు వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఇటు గ్రామాల్లో కూడా పాలన పూర్తిగా కుంటుపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారుల పెత్తనమే నడుస్తా ఉంది. ఇప్పుడు లోకల్ గా ఉన్నటువంటి సెకండ్ కేడర్ లీడర్లు కావచ్చు, కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, కొంత నైరాశ్యంలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే అధికారుల దగ్గరికి పోయి అభివృద్ధి విషయాలకు సంబంధించి కావచ్చు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కావచ్చు, అధికారుల దగ్గరికి వెళ్లి అడిగేటువంటి క్రమంలో అంటే ప్రోటోకాల్ విషయంలో తమకు ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి అంశాన్ని కూడా ఇటు రాష్ట్ర మంత్రులకు వివరించినటువంటి నేపథ్యంలో పూర్తి నివేదిక తీసుకున్నటువంటి ఇక్కడ జిల్లా రాష్ట్ర మంత్రులు అక్కడ సీఎం కు పూర్తి అంటే జరుగుతున్నటువంటి పరిస్థితులపై కూడా పూర్తి నివేదిక ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు తాజాగా యూరియా కొరత అనేది చాలా గ్రామాల్లో కూడా చాలా సీరియస్ గా ఇష్యూ నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా వ్యతిరేకతతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి పథకం సంబంధించి కూడా కొంత వ్యతిరేకత నడుస్తా ఉంది. ఎందుకంటే గ్రామంలో ఇద్దరికి ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు ఉంటే 10 మంది వ్యతిరేకత అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మొదటి విడతలో భాగంగా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలే లబ్ధి పొందారు. కామన్ మ్యాన్ కు ఈ పథకం వర్తించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఇందిరమ్మ సంబంధించిన బాధితులు చాలా వ్యతిరేకతతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు సెప్టెంబర్ 30 వరకు హైకోర్టు గడువు ఇచ్చింది కాబట్టి మరో నెల పొడిగించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే అక్టోబరు నవంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు కనుక జరిపితే కనుక అప్పట్లో ఖరీఫ్ సీజన్ సంబంధించి కూడా రైతు భరోసా సంబంధించినటువంటి డబ్బులు రైతుల ఖాతాలో వేయాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ బడ్జెట్ అయితే భారం అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఆ రైతు భరోసా సంబంధించి ముందే కూడా అంటే ఖరీఫ్ సీజన్ కు ముందే కూడా ఎన్నికలు నిర్వహిస్తా ఎలా ఉంటుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు బడ్జెట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయనేటువంటి ఒక అంశం కూడా తెరపైకి వచ్చినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి ఆ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులకు సంబంధించి ఇప్పటికీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికీ అప్పటి సర్పంచులు కూడా ఇప్పుడు నిధులు విడుదల చేయాలంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ ఎన్నికలు నిర్వహిస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అనేటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా హైకోర్టు గడువు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత ముందడుగు వేస్తుంది. మెజార్టీ సీనియర్ నేతలు అదేవిధంగా మెజార్టీ మంత్రులు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సింది అనేటువంటి కూడా అభిప్రాయాన్ని కూడా సీఎం దగ్గర వివరిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.